హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక సరికొత్త టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. మనం ఇలాంటి టెక్నాలజీ వస్తుందని కల్లో కూడా ఊహించుండం. అవునండి, నేను చెప్పేది నిజం. మీరు గానీ ఈ టెక్నాలజీ గురించి తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఇంతకీ ఏంటా టెక్నాలజీ అని ఆలోచిస్తున్నారా? అది ఒక వాషింగ్ మిషన్. అదేంటి వాషింగ్ మిషన్ అని చెప్తున్నారు అని అనుకుంటున్నారా? కాస్త వెయిట్ చేయండి. అది బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ కాదు, మనుషులను ఉతికే వాషింగ్ మిషన్. అదేనండి, మనిషికి స్నానం చేయించే వాషింగ్ మిషన్. ఎస్, హ్యూమన్ వాషింగ్ మిషన్ ఇది. ఇప్పటి వరకు చాలా రకాల పనులకు ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చేసాయి. వంటింట్లోకైతే కేవలం వంట చేయడానికి మినహా అన్నింటికి ఎలక్ట్రానిక్ సంబంధించి మిషనరీ వచ్చేసింది. కూరగాయలు తరగడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే డిష్ వాషర్ దాకా వచ్చేసాయి. మన పనులన్నీ స్మార్ట్ గా మార్చేశాయి. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో బద్ధకం కూడా మామూలుగా పెరగలేదు. నేను చెప్పేది నిజమే కదా? కాదంటారా? కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముందు గంటల తరబడి కూర్చుని పొట్టలు పెంచుతున్నాం. వాటిని కరిగించేందుకు మళ్ళీ జిమ్కి వెళ్తున్నాం. ఇక ఇంట్లో అయితే మొత్తం ఇంటి నిండా ఎలక్ట్రానిక్ వస్తువులే కనిపిస్తాయి. టెక్నాలజీ రోజు రోజుకు అప్గ్రేడ్ అవుతుంటే వాటిని యూజ్ చేస్తున్న మనం మాత్రం రోజు రోజుకు సోమరిపోతులాగా మారిపోతున్నాం. ఇక ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకుని మార్కెట్లోకి కొత్త కొత్త రకాల టెక్నాలజీ వస్తువులు వచ్చి పడుతున్నాయి. పళ్ళు తోమడానికి కష్టంగా ఉందని ఎలక్ట్రానిక్ బ్రష్ల దగ్గర నుంచి వాష్రూమ్కి వెళ్ళాక చేత్తో కడుక్కోకుండా సెన్సార్లతో కొత్త రకం టాయిలెట్ల వరకు వచ్చాయి. ఇవన్నీ ఆటోమేటిక్ గానే పనులు చేస్తున్నాయి. ఇక మన బ్రెయిన్ కూడా ఆలోచించకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. మనం ఏదైనా కమాండ్ ఇస్తే చాలు, మన కంట్రోల్ లేకుండానే మనం చేయాల్సిన పని మొత్తం చేసేస్తుంది. ఇప్పుడైతే ఈ సరికొత్త టెక్నాలజీ విషయానికి వస్తే హ్యూమన్ వాషింగ్ మిషన్ కూడా రావడంతో మనం ఇంకా స్నానం చేయాల్సిన అవసరం కూడా లేకుండానే అదే మనల్ని అందులో వేసి బట్టలు ఉతికినట్లుగా ఉతికి పారేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా టెక్నాలజీ అనగానే మనకి టక్కును గుర్తొచ్చే పేరు జపాన్. జపాన్ అంటేనే టెక్నాలజీ. అన్ని దేశాలతో పోలిస్తే టెక్నాలజీ విషయంలో జపాన్ అందరికంటే ముందే ఉంటుంది. రకరకాల ఇన్నోవేషన్స్ తో ప్రపంచానికి పరిచయం చేయడంలో జపాన్ కి చెందిన సైంటిస్టులు ముందు వరుసలో ఉంటారంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక రోజు పొద్దున్నే లేచి స్నానం చేయడానికి బద్దకించే వారి కోసం జపాన్లోని ఓ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మిషన్లను తయారు చేసింది. ఇక ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ ఉపయోగించి మనం కష్టపడకుండానే 15 నిమిషాల్లో స్నానం చేసేయొచ్చు. తాజాగా జపాన్లోని సైన్స్కో అనే కంపెనీ ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ ను ఇన్నోవేట్ చేసింది. ఇక ఎక్స్పోలో ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ ఉంచిన కంపెనీ దాన్ని ట్రై చేసేందుకు కూడా అవకాశం కల్పించింది. ఒకాసాలోని కన్సా ఎక్స్పోలో డిస్ప్లే చేసిన ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ ఎక్స్పోని చూసేందుకు వచ్చిన 1000 మందికి ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ ఉపయోగించి స్నానం చేసేలా సైన్స్కో కంపెనీ ఏర్పాటు చేసింది. ఎక్స్పో ముగిసిన తర్వాత దాన్ని ఉపయోగించి స్నానం చేసిన వారు చెప్పిన ఫీడ్బ్యాక్ ఆధారంగా భారీ సంఖ్యలో ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్లను తయారు చేయనున్నట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ చూడటానికి ఫైటర్ జెట్ ఆకారంలో ఉంటుంది. బయట నుండి చూస్తే లోపలున్న వ్యక్తులు కనిపించేలా ప్లాస్టిక్ తో తయారు చేశారు. ఇక అందులోకి ఒక వ్యక్తి వెళ్లి దాన్ని ఆన్ చేసిన తర్వాత సగానికి పైగా హాట్ వాటర్ ను నింపుకుంటుంది. ఆ తర్వాత అందులో ఏర్పాటు చేసిన హై స్పీడ్ జెట్స్ నుంచి వాటర్ షవర్ లాగా మారి చిమ్ముతూ ఉంటుంది. ఇక ఆ వాటర్ లో 3 మైక్రోమీటర్ల సైజులో ఉండే చిన్న చిన్న వాటర్ బబుల్స్ ఏర్పడతాయి. ఆ వాటర్ బబుల్స్ మన బాడీపై ఉండే మురికిని ఈజీగా తొలగించేందుకు ఉపయోగపడతాయి. ఇక ఈ వాషింగ్ మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది. ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్లు మనిషి శరీరానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి అందులో ఉన్న వ్యక్తి మూడ్ ఎలా ఉంటుందో తెలుసుకుని వారిని ఉత్సాహంగా ఉంచేందుకు కూడా డిజైన్ చేశారు. ఇక ఏఐ ద్వారా ఆ వ్యక్తి ఉత్సాహంగా ఉన్నాడా లేదా నీరసంగా ఉన్నాడా అనేది కూడా అంచనా వేసి అందుకు అనుగుణంగా ఉండే వీడియోస్ ను వాషింగ్ మిషన్ లో ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇంత టెక్నాలజీని యూజ్ చేసి ఫ్యూచర్ కోసం తయారు చేశారు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే దీన్ని ఫస్ట్ టైం 50 years బ్యాక్ నే డిజైన్ చేశారట. అప్పుడు చేసిన డిజైన్ ఆధారంగానే ఇప్పుడు దీన్ని మెరుగులు దిద్దారని చెప్పారు. ఎందుకంటే 1917లోనే జపాన్ వరల్డ్ ఎక్స్పోలో అప్పటి సాన్యో ఎలక్ట్రిక్ కో అంటే ప్రస్తుతం ఇప్పుడు పానాసోనిక్ కంపెనీ తొలిసారిగా దీన్ని తయారు చేస్తుందని చెప్తున్నారు. అయితే అదే డిజైన్ ఆధారంగా న్యూ వెర్షన్ తో ఈ లేటెస్ట్ హ్యూమన్ వాషింగ్ మిషన్ ను డిజైన్ చేశారట. ఇక పాత వెర్షన్ తో పోలిస్తే కొత్త వెర్షన్ లో ఎక్కువగా మసాజ్ బాల్స్ లాంటివి అమర్చినట్లుగా చెప్తున్నారు. 2025 ఏప్రిల్లో ఒకాసాలోని ఎక్స్పోలో
మిరాయ్ నింగిన్ సెంట్ కుక్ ని ప్రదర్శించాలని ఆలోచిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్వెన్షన్ గురించి అప్డేట్స్. ఈ టెక్నాలజీ అయితే చాలా బాగుంది కదా. రోజంతా మీ పనులతో బాగా అలసిపోయినప్పుడు, స్నానం చేసే ఓపిక లేకపోతే ఈ మిషన్ టబ్ లో 15 మినిట్స్ కూర్చుంటే చాలు. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ తలతలలాడే బాడీతో మీరు బయటకొస్తారు. మీకు కూడా ఇది ట్రై చేయాలనుందా? అయితే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ ఛానల్ ని మీరు మొదటిగా చూస్తున్నట్లయితే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మేం చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.